ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జూలై మాసం 22వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢమాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ద్వాదశి జూలై 21వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:39 నుండి జూలై 22వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:05 వరకు. తదుపరి తిథి బహుళపక్షం త్రయోదశి జూలై 22వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:05 నుండి జూలై 23వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:39 వరకు. కరణం తైతుల జూలై 21వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:22 నుండి జూలై 22వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:06 వరకు. గరజి జూలై 22వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:06 నుండి అదే రోజు సాయంత్రం 5:51 వరకు. పణజి జూలై 22వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:51 నుండి జూలై 23వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:40 వరకు. భద్ర జూలై 23వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:40 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:12 వరకు. యమగండ కాలం ఉదయం 9:09 నుండి 10:46 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు. తదుపరి రాత్రి 11:16 నుండి అర్ధరాత్రి 12 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 3:16 నుండి 4:46 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలము ఉదయం 11:14 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం జూలై 21వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 2:57 చంద్రాస్తమయము జూలై 22వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:49 సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు జూలై 22వ తేదీ ఉదయం 8:15 వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు మిత్రులతో కలహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు స్నేహితులతో కలహాలు విభేదాలు లాంటివి లేకుండా ఉండాలి అనంటే వారితో బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వారితో చర్చలు చేసే ముందు కానీ చిన్న బెల్లం ముక్కను వేసుకుని బయలుదేరటం వలన వీటన్నింటి నుండి తప్పించుకోవచ్చు. స్నేహితులతో విభేదాలకు బదులు సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు ఆస్తిపాస్తుల కొనుగోలుకు మరియు అమ్మకాలకు అనుకూలమైన సమయం. వీటి కొరకై చేసే చర్చలు కూడా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోజు అప్పులు తీర్చేటందుకు కూడా సమయం అనుకూలిస్తుంది. సోదర వర్గం వారితో ఏవైనా గొడవలు లాంటివి ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకునేటందుకు కూడా ఈరోజు సమయం బాగుంది. బ్యాంకు నుండి రుణాలు తీసుకోవాలి అని ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనక అవి కూడా ఈ రోజు అనుకూలిస్తాయి. అయితే ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. చిక్కులు చికాకులుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాశివారు తమ తెలివితేటలతో వాటన్నింటి నుండి సులభంగా బయటకలుగుతారు. అయితే ఇంట్లో అప్పుల సమస్య వలన కూడా కొన్ని విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా వీటికి పరిష్కార మార్గం కనుక్కునే ప్రయత్నం చేయటం చాలా మంచిది. భార్యాభర్తల సంబంధం బాగుంటుంది. సంతానం అనుకూలంగా ఉంటారు. మీతో కలిసిపోతారు. ఇంటి వాతావరణం కూడా నియమాలకు నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యమైన పరిచయాలను బలోపేతం చేసుకోవాలి. ఇతరుల పనిభారాన్ని మీ నెత్తి మీద వేసుకోవటం మానుకోండి. వేరొకరి బాధ్యతలను తీసుకోవటం వలన మీ సొంత పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అవి నిలిచిపోతాయని కూడా చెప్పవచ్చు. అదృష్టం కంటే కూడా కష్టపడి పనిచేయటం ఈ రాశి వారికి ఉపకరిస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేసేటందుకు ప్రయత్నించండి. మీ ఆలోచనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఇతరుల సలహాల కన్నా కూడా మీ ఆలోచనలకు మీరు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం మంచిది. తెలివిగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం కొరకు కొన్ని కొత్త ప్రణాళికలను కూడా వేసుకుంటారు. మీరు చేసే పనిలో అనేక మార్పులను తీసుకుని వస్తారు. అయితే తలపెట్టే ఏ పనిలోనైనా సరే వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కార్యాలు ఏవి ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఇంటికి సంబంధించిన కొన్ని మరమ్మతులను చేపడతారు. అయితే పొరుగు వారి నుండి ఈ విషయంగా కొన్ని అభ్యంతరాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. పెద్దల జోక్యంతో సమస్య కాస్త సద్దుమణుగుతుంది. అయితే ఒకరి గురించిన మాటలు చర్చలు వేరొకరి వద్ద చేయటం మాత్రం తగదు. ఒకరి ప్రస్తావన ఇంకొకరి దగ్గర రాకుండా ఉంటే మంచిది. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి. పత్రాల యందు చేసే మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ను రూపొందించుకొని దానికి అనుగుణంగా ఖర్చు చేసుకోవటం మంచిది.
తలపెట్టిన కొన్ని కార్యాలు విజయవంతమవుతాయి. ఇంట్లో ఎవరిదైనా కుటుంబ సభ్యుడి వివాహం గనక అవుతున్నట్లయితే వాటిలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. వృషభ రాశి వారు ఈరోజు ఎటువంటి చర్చలకు దిగకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా చుట్టుప్రక్కల పరిసరాల్లో జరిగే వాటికి ఈ రోజు కొంత సమస్యాత్మకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే దంతాలకు సంబంధించిన సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే ఇంటి వైద్యం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. వాతావరణాన్ని బట్టి దగ్గు, జలుబు, ఎలర్జీ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. భూమి లేదా ఆస్తులకు సంబంధించిన పనులు ఈ రోజు ఉంటాయి. అయితే ఏ పనిలోనైనా సరే తొందరపాటు పనికిరాదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అయితే డబ్బుకు సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఈ రోజు ఉంది. కానీ ఖర్చులు చేసే ముందు బడ్జెట్‌ను రూపొందించుకొని ముందుకు సాగటం వలన మీరు ఖర్చుల నుండి కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. భాగస్వామితో కొన్ని ముఖ్యమైన చర్చలను జరుపుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ఏమాత్రం వెనుకాడకండి. అయితే డబ్బు మాత్రం ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. అయితే ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుని ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ఉత్తమం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కాస్త కలత చెందుతూ ఉంటారు. అయితే వృత్తి ఉద్యోగ రంగాల వారు కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు సమయం వృత్తి ఉద్యోగ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది కాబట్టి సంయమనాన్ని పాటించాలి. వ్యాపారస్తులు వ్యాపారమునందు పెద్ద లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై ఉంటారు. మంచి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు తాము చేసే ఆలోచన ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఎవరైనా బంధువుల ఇంటికి మతపరమైన కార్యక్రమాల నిమిత్తం హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వేరొకరికి సంబంధించిన అధిక బాధ్యతలను మీరు తీసుకోవటం మానేయండి. లేదంటే ఇవి మీ సొంత పనికి అడ్డం పడతాయి. మీడియా రంగం వారికి మరియు మార్కెట్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు ఈ రోజు లాభాల బాటలో ముందుకు సాగుతాయి. ఉద్యోగ రంగంలో తమ కార్యాలయానికి సంబంధించిన పని కొరకు కొంత ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ రాశికి సంబంధించిన చాలా మందికి ఈరోజు మనసులో కాస్త గందరగోళం ఉంది. అయితే అతిగా ఆలోచనలు పనికిరావు. ప్రశాంతంగా ఉండేటందుకు ప్రయత్నించాలి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవటం మంచిది. ముఖ్యంగా ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. అదృష్టం కలిసి వస్తుందని ఎదురు చూడకుండా కష్టపడి పనిచేయటం మంచిది. ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ఇంటి నుండి బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ వెళ్లటం వలన వెళ్లే పనిలో ఆటంకాలు ఎదురవకుండా, స్నేహితులతో సంబంధాలు చెడిపోకుండా రోజంతా ఆటంకాలు లేకుండా నిరాటంకంగా కొనసాగుతుంది. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. కాబట్టి ఈ రోజు వీలైనన్ని ఎక్కువ సార్లు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో సందర్శించి గణపతి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా కలిగే అవకాశాలు లేకపోలేదు. కొత్త పనులకు గాని ప్రయాణాలకు గాని ఈ రోజు అంత అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలకు, గొడవలకు దూరంగా ఉండాలి మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రోజు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది. కేతువు యొక్క అనుగ్రహం కొరకు ఈరోజు ఓం గం గణపతయ్య నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన కూడా మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.